వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14. 5 రాజపూజ్యము, 4 అవమానం. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో అంటే కృత్తికా నక్షత్రము 3 పాదములు, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము 2 పాదాలు. ఈ వృషభ రాశి జాతకులు చాలా ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు గలవారు. ఆత్మస్థైర్యం చొరవ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోకుండా ఉంటారు. నిజాయితీ శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితం గడపడే ముందు వాళ్ళ ఆసక్తిని చూపెడతారు. ఎవరి యందు కూడా కోపము కానీ ద్వేషము కానీ లేకుండా ఉంటుంది. స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణతోటి వారి యొక్క సంస్కారంతో అందరినీ వశం చేసుకునేటువంటి స్వభావం గల ఏ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరము జూన్ 1వ తారీఖు వరకు మీకు 2వ స్థానంలో గురువు ఉన్నాడు. జూన్ 1వ తారీఖు వరకు 2వ స్థానంలో గురువు ఉన్నాడు. మీకేమైనా పనులు కావాలి అనుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు వరకే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణములు కావచ్చు, కొత్త పనులు చేసుకోవటం కావచ్చు, వివాహాది విషయంలో ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఇల్లు కట్టుకునేటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడం కావచ్చు, ఏమైనా ఆస్తి పంపకాలు చేసుకోవటం కావచ్చు, ఏ విషయాలు ఉన్నప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు లోపట్టే మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జూన్ 1వ తారీఖు నుంచి మొదలుకొని నవంబర్ 1వ తారీఖు వరకు 3వ స్థానంలో గురువు, తర్వాత జనవరి 23 వరకు 4వ స్థానంలో, జనవరి మళ్ళా 23 నుంచి మళ్ళా యథా 3వ స్థానంలో గురువు మైనస్లో ఉంటారు. అందుకోసము వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో జూన్ 1వ తారీఖు వరకే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు డిసెంబర్ 4వ తారీఖు వరకు కేతువు కావచ్చు, రాహు కావచ్చు మైనస్లో ఉన్నాడు. డిసెంబర్ 4 నుండి కేతువు శుభస్థానంలోకి, రాహువు శుభస్థానంలోకి వెళ్ళిపోతారు. అటు మకరంలో రాహువు, కేతువు 3వ స్థానంలో, కర్కాటకంలో మీకు శుభమైనటువంటి స్థానాలలో తాను సంచారం చేస్తూ ఉంటాడు. డిసెంబర్ 4వ తారీఖు నుండి రాహుకేతు సంచారం డిసెంబర్ 4వ తారీఖు నుంచి మీకు శుభంగానే ఉంది. కాబట్టి మీరు గురువు మైనస్లో ఉన్నాడు అనేటువంటి భావనకు పెద్దగా రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీకు ఆల్రెడీ జూన్ 1వ తారీఖు దాకా తేదీ వరకు మీకు శుభస్థానంలోనే ఉన్నాడు. జూన్ 1వ తేదీ వరకు, తిరిగి మళ్ళా డిసెంబర్ 4వ తేదీ వరకు అప్పుడు రాహుకేతువులు బాగున్నారు. ఈ జూన్ 1 వరకు గురువు బాగున్నాడు. ఈ సమయం తర్వాత మీకు ఇంకా అత్యంత బలంగా ఉండేటువంటి శని 11వ స్థానంలో ఉన్నాడు. ఒక గురుబలం లేనంత మాత్రాన అయ్యో మాకు గురుబలం పోతుందా, మరి మాకు పనులు అవుతాయా కావా అనేటువంటి భావనకు మీరు రాకండి. దయచేసి మీకు అత్యంత శుభస్థానములో శని ఉన్నాడు. కమింగ్ సూన్ మీకు రాహుకేతులు కూడా శుభస్థానాల్లోకి వచ్చేస్తున్నారు. మరి ఆదాయము తక్కువగా వ్యయం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఇల్లు కట్టుకుంటారు, తద్వారా వ్యయం అవుతుందా కాదా? ఓ శుభకార్య నిర్వహణ చేసినారు, వ్యయం అవుతుందా కాదా? ఆ నిమిత్తంగా మీకు ఏం జరుగుతుంది తప్పితే ఇతరత్ర కాదు. మీరు ఆ రకమైనటువంటి భావనకు రాకండి. మీకు రాజపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభకార్యాలు ఏమిటా
సమాజంలో మంచి స్థానము గౌరవము ఉండటము, విద్యార్థులకు ఉత్తమోత్తమ విషయంలో చక్కనైనటువంటి ఉత్తీర్ణత శాతము పెరగటము, తర్వాత మీకు గుడ్విల్ కూడా పెరగటము ఇత్యాది మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉంది. ఒక గురువు మైనస్లో ఉండి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆ గురువు కూడా మీకు శుభమైనటువంటి ఫలితాన్ని కలిగించాలి అని చెప్పేసి అంటే ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. తప్పకుండా మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది. లేదు శక్తి కంకణాన్ని ధరించండి, అమ్మ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఒక గురువు మైనస్లో ఉన్నాడు, ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మిగతా గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ నుంచి రావుకేతు ప్లస్లోకి వస్తున్నారు. శని 11వ స్థానంలో ఉంది. వ్యాపారంలో డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలలో మీకు సక్సెస్ తప్పకుండా ఉంటుంది. ఒక్క గురువు మైనస్లో ఉండటాన్ని మీరు మనసులో పెట్టుకొని దాన్ని నెగటివ్ థాట్స్ ఆలోచనలు మీరు చేయకండి దయచేసి. తాను ఉంటే ఉండని, లేకపోతే లేదు. మిగతా వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, మనకేంటి? మీకు 100% నేను భరోసా ఇస్తున్నాను. ధైర్యంగా ఉండండి. ప్రతిమ గ్రహాలని శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.